రాధికకు నా గురించి తెలుసా? తెలుసు. నీ గురించి చెప్పకుండా నా గురించి చెప్పడం చాలా కష్టం. 10th ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ వల్లే అని. 12th స్టాండర్డ్లో లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా వల్లేనని. నువ్వు ప్రాన్స్ తినడం మొదలెట్టింది నా వల్లేనని, ఆపేసింది నా వల్లేనని చెప్పావా? నువ్వు కడుపు నొప్పిని చిన్నపిల్లాడిలాగా ఏడవడం అప్పుడైతే భయం వేసింది, కానీ తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా 40 తినకుండా ఉండాల్సింది. నేను నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసా. సండే రోజు లంచ్కి ఒక అమ్మాయిని కామత్ హోటల్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళకూడదని, సినిమాకి ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలని, బర్త్డే రోజు తనతో పాటే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలని, హే, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. దానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. అయినా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకుని ఉంటావు కదా. రెండు విషయాలు. ఒకటి క్రికెట్. లెగ్ స్పిన్ ఏంటి, ఆఫ్ స్పిన్ ఏంటి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్. యాడమ్ గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అని నాకు తెలుసు. ఇలాంటి అందమైన ఫారెన్ ప్లేయర్స్ గురించి అడిగితే ఈజీగా చెప్పేస్తాం. సరే, రమేష్ పవార్ ఎవరు? సే దొరికిపోయావు. సో నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. తను నాకు బాగా తెలుసు నిత్య, మా వదిన వాళ్ళ సిస్టర్. వస్తూ పోతుండేది ఇంటికి. తను నిజంగా చాలా మంచి అమ్మాయి. తన్ని చూడ్డానికి నేను ఫంక్షన్కి వచ్చాను. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని. నీ సంగతి ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళికంత సీన్ లేదు. ఎందుకు నిత్య? పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుండేదాన్ని కదా. పెళ్లి గురించి కాదు వరుణ్, నీతో పెళ్లి గురించి. ఐఎమ్ సారీ నిత్య. ఈ ప్లేస్ అస్సలు మారలేదు. ఉయ్యాల కూడా అలాగే ఉంది వరుణ్. మిడిల్ క్లాస్ కాలనీ నిత్య, మారదు. నేను కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని, మర్చిపోయావా? ఒకప్పుడు నువ్వు కరెక్టే నిత్య. కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నాకు ఇది అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేండి అనేది తెంచేసుకోకు. సరే, అసలు నువ్వు నాకు ప్రాబ్లమే రాకుండా చూడాల్సింది వరుణ్. నాకు ఇదంతా అవసరం లేదని నేను అనగానే నన్ను వదిలేసి వెళ్లాల్సింది కాదు. నీ పెళ్లికి 3 గంటల ముందే నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుపెట్టుకో. యు మై బెస్ట్ ఫ్రెండ్ వరుణ్. నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు, అలాగే నీ గురించి నాకు. ఇవన్నీ చెప్పడానికే వచ్చాను. ఇదంతా చెప్పడానికి వచ్చావు, ఇంకేం లేదన్నమాట. ఇంకేం లేదు. ఇప్పుడు ఎలా ఉండేవాడివో రెండు నేను చూశాను. ఏదో జరుగుతుందని నాకు తెలుసు. మొన్న సడన్గా ఉద్యోగం పోవచ్చని చెప్పినా కూడా లెక్క చేయకుండా మనప్పాడు వెళ్ళాం. సాయంత్రం ఫంక్షన్లో ప్రకాష్తో మాట్లాడుతున్నప్పుడు మనప్పాడులో తను స్కూల్ నడిపిస్తోందని చెప్పాడు. అప్పు కూడా 2-3 సార్లు నిత్య గురించి మాట్లాడడం నాకు గుర్తుంది. ఒకసారి నువ్వు మీ అమ్మని కూడా పొరపాటున నిత్య అని పిలిచావు. అవును నాన్న, నేను తన కోసమే వెళ్ళాను. తన్ని కలవాలనే వెళ్ళాను, కలిశాను, గుడ్ బై చెప్పేశాను. గుడ్ బై చెప్పగలిగావా? ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా. రాధిక, ఆ మాత్రం భయం ఉండాలి. రాధిక ఈ ఇంట్లో పిల్లలాంటిది. తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు.
నువ్వు వేరెవరినో ప్రేమిస్తూ తన గురించి ఆలోచిస్తూ రాధికని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. తనని సంతోషంగా ఉంచలేవు, అది చాలా తప్పురా. తను కూడా నిన్ను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఇది కాబట్టి దీనికి ఏం చేయాలి? వరుణ్, వరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ చెల్లిని అడుగు ఎందుకు వచ్చాను. క్లోజ్లో కావ్య. ఎందుకు వచ్చాను చెప్పు. నీ గురించి ఆలోచించనే లేదు. నువ్వు కాదు, నేనంట. మీ అక్క చెప్పింది. నిన్ను నమ్మేసి ఎలా రాను? నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకున్నా రావడానికి నాకేమైనా పిచ్చా? మేము ఎప్పుడూ కలిసి ఉండలే అని చెప్పింది ఏ అక్క. చెప్పావు కదా మనపాడులో. నువ్వు చెప్పావని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తావని హోప్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చావు నిత్య? మన ఇద్దరం ఒకరినొకరు దేశించుకోకూడదని చెప్పడానికి. వరుణ్, నానున్నారు. నాట్ నౌ, టాక్ టు లేటర్. మీ పేరెంట్స్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? తన నా పేరెంట్స్ గురించి చెప్పిన ఆలోచించిందా? నేను నా మనసులో నీ గురించి ఏమనుకుంటే నీకేంటి? ఐ హేట్ యూ. సో వాట్? ఐఎమ్ సారీ వరుణ్. సారీ నేను చెప్పాలి. ఎవరెవరు చెప్పాలి తెలుసా? రాధికకి, వాళ్ళ పేరెంట్స్కి, అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి, వదినకి. పెళ్ళికి గంట ముందు పెళ్ళాపేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను చెప్పుతో కొడదాం అనుకునే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి. సారీ చెప్తున్నావా? నేను నమ్మను, నేను నమ్మలేను. నువ్వు అసలు నా లైఫ్లో లేవనుకున్నా నిత్య. కానీ నేను నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనిపించింది. అందుకు ఐ హేట్ యూ. ఇప్పుడే వచ్చాను. వరుణ్ కృష్ణ. నానా చొక్కి తనతో నేను మాట్లాడలేదు. నేను ఇంటికి చాలాసార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్లో ఏంటి 8 ఏళ్ళ వయసు అప్పటి నుంచే తెలుసు. అలకనంద అపార్ట్మెంట్స్. లెవెన్త్ స్టాండర్డ్లో మీరు తన్ని సపరేట్ కార్లో 20 నిమిషాల ముందు స్కూల్కి పంపించేవారు, గుర్తుందా? నా కోసం. ఆంటీ మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్ బాక్స్ కూడా నా కోసం. కాలేజీలో తన సెల్ ఫోన్ పోయిందని చెప్పింది కదా, అది కూడా. ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ 5 స్టార్ లంచ్ మీ క్రెడిట్ కార్డ్ మీద చేశాను అంకుల్. స్కూల్లో 10th క్లాస్ వరకు నాకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని వదులుకొని మీ అమ్మాయి కోసం వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. మొన్నటికి మొన్న 1.5 lakh ఇన్సెంటివ్ వదులుకొని మీ అమ్మాయి కోసం మన పళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ జాబ్ పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నామని 10 రోజులు వెయిట్ చేశాను, మాట్లాడలే. ఈరోజు పొద్దున్న నా పెళ్ళి, 6:30కి ముహూర్తం, 5:30కి వద్దనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అమ్మాయి పేరు రాధిక. ఏమనుకుంటుందో? ఏమనుకున్నా నేను అమ్మాయిని ప్రేమించలేను. అమ్మాయినే కాదు, మీ అమ్మాయిని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకే అమ్మాయిని ప్రేమించలేని సంగతి నాకు అర్థమైంది. ఆయన ఎందుకు Nitya, you better have a good explanation for this. డాడీ ప్లీజ్ డాడీ. వరుణ్, ఐఎమ్ గోయింగ్ నిత్య. వెళ్ళొద్దు వరుణ్ ప్లీజ్. నాకు ఇక్కడ ఉండాల్సిన
అవసరం లేదు. ఎందుకు ఉండమంటున్నావు? ఎందుకో నీకు తెలుసు వరుణ్, ఎందుకో తెలియదు. నాకు తెలీదు. నిన్నెందుకు వచ్చావు నిత్య? ఆహా, చెప్పు. రాధికని చూడటానికి వచ్చావా? మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉంటాయి. ఐ లవ్ యు వరుణ్. ఇప్పుడు ఎందుకు నిత్య? ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ ఐ లవ్ యు, యు నో దట్. ఎప్పటికంటే అర్థం తెలుసా నీకు? గొడవలున్నా, కోపాలున్నా, చిరాకులున్నా, ఈగోలున్నా, మంచైనా చెడైనా ఆఖరి వరకు, దాని తర్వాత కూడా నాకు తెలుసు. ఐ విల్ ఆల్వేస్ లవ్ యు. నాదే తప్పు. నిన్న మాత్రమే కాదు, 6 నెలల ముందు స్కూల్లో, కాలేజ్లో నేను ఒక పని చేయాల్సింది. మనం ఒకరితో ఒకరం గొడవ పడినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, ఒకరికొకరం దూరం అయినప్పుడు ఒక్క నిమిషం కూడా పట్టేది కాదేమో. నేను ఒక పని చేయాల్సింది. అప్పుడే అని సర్దుకుపోయేది. అలా చేయనందువల్లే మన జీవితంలో చాలా మధుర క్షణాల్ని పోగొట్టుకున్నాం. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే 8 ఏళ్ల వయసప్పుడే నేను ఈ పని చేయాల్సింది. చెప్పడానికి ఏం లేదా? ఉందిగా. ఎనిమిదేళ్ళప్పుడు ఈ పని చేయాల్సిందే. పట్టుకొని తన్నేవారు. ఇప్పటికే మీ నాన్న ఏదో కిటికీలను చూసి పెయింట్ అయిపోయి ఉంటాడు. నీ దగ్గర నేర్చుకున్న రెండో విషయం చెప్పనే లేదు. ఏంటది? ఒకటి క్రికెట్. అవును, రెండోది